చికెన్ తీసుకుందాని వచ్చిన మా ఇంటికి మా అక్క మా బావాలు వచ్చారు. వాళ్ళ కోసం బిర్యానీ చేద్దామని చేస్తున్నా. మీకు కూడా చూపిస్తా బిర్యానీ ఎలా చేయాలో. చికెన్ కడుక్కోవాలి ఫస్ట్, తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఇలా. ఇగో మా అల్లుడు కూడా నేను కూడా ఏదో ఒకటి చేస్తా మామ అంటే సరే చెయ్యని చెప్పాను. ఆ తర్వాత మిర్చి కట్ చేసుకోవాలి నీట్గా. ఆ తర్వాత పుదీనా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత లెమన్స్, తర్వాత దాల్చిన చెక్క మసాలాసు, కొత్తిమీర, ఆనియన్స్, మొత్తం ఇది చూడండి. ఇవన్నీ కావాలి బిర్యానీకి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇలా ఉంటుంది. ఖచ్చితంగా బిర్యానీకి ఇది మెయిన్, ఇదే కావాలి ఆనియన్స్. తర్వాత చికెన్ నీట్గా వాష్ చేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసాము. ఆ తర్వాత కొత్తిమీర కొద్దిగా, ఆ తర్వాత పుదీనా కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి నీట్గా. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత లెమన్ 2 లెమన్స్ బాగా వేసుకోవాలి. ఆ తర్వాత పెరుగు మనం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మసాలా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత మిర్చి పౌడర్ కూడా వేసుకుంటున్నా. ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఆల్ మిక్సీ పట్టిన మసాలాస్ అవి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చెక్క లవంగా ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకులు. ఆ తర్వాత ఆయిల్, ఇందాక ఫ్రై చేసాం కదా మనం, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసాము. ఆ తర్వాత గీ మనకి ఎంత అవసరమో వేసుకోవచ్చు. తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. బాగా దాన్ని నీట్గా కలుపుకోవాలి. నీట్గా ఎంతసేపు కలిపితే అంత మంచిది. కలిపినాక ఇది సైడ్కి పెట్టేసి ఒక 1 అవర్. ఆ లోపు మనం ఏం చేయాలంటే రైస్ బాయిల్ చేసుకోవాలి మంచిగా. రైస్ 70% ఉడికినాక తీసి ఇలా వేసుకోవాలి నీట్గా ఇలా మొత్తం సెట్ చేసుకొని 70% ఉడికిన తర్వాతనే తీయాలి. ఆ తర్వాత పైన పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇంతకుముందు చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం పసుపు వాటర్ ఉంటుంది కదా, పసుపు నీళ్ళతో కలిపి వేసుకోవాలి. ఇంకా అంతే, మూత పెట్టి దమ్మన పెట్టేయడమే. 30 మినిట్స్లో అయిపోతుంది బిర్యానీ. అయిపోయింది. ఇంకా ఎంత నీట్గా వచ్చింది చూడండి. నీట్గా పీసెస్ మొత్తం కింద ఉంటుంది. అగో తర్వాత తినడానికి కూర్చున్నాం ప్రశాంతంగా అందరం. చూద్దాం వీళ్ళందరూ ఏమంటారో, బాగుందా లేదా. బాగుందంట. అగో సూపర్ అంట, చాలా బాగుంది.